ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సీనియర్ నాయకుడు శేఖర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మల్లికార్జున గారు, నరసింహులు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి హద్దులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్కు ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసినాం, 6 గ్యారంటీల పేరిట ప్రజల ఓట్లు దండుకోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారంటీలు మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీని పెట్టారు. ఆ గ్యారంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలనేది ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి, ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరి జూన్నికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదని చెప్తారు, ఎవరికి కూడా అది రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కనీసం ఆ 6 గ్యారంటీల కన్నా గ్యారంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఆ పని ఈ ప్రభుత్వం చేయలేదు. అట్లాగే రైతులను కూడా పెద్ద ఎత్తున మోసం చేసి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు కింద రబీ కానీ పునాస కానీ 2 పంటలకు 10,000 ఏదైతే రైతు భరోసా ఇస్తుందో ఆ రైతు భరోసాను 10,000 నుంచి 15,000 పెంచుతాము, 15,000 ఇస్తాము ప్రతి రైతుకు అనేటువంటిది చెప్పిండ్రు 2 దఫాలుగా. కానీ ఎన్నో దఫాలు ఎగగొట్టిర్రు. ఎప్పుడో ఒకసారి వాళ్లకు అవసరం వచ్చినప్పుడు లేదా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఇస్తూ, ఇప్పుడు నిన్ననే మనం చూసినాం, దాన్ని ఒక అంగు ఆర్భాటంతో రైతు భరోసా మేము ఇస్తున్నామని 10,000 రూపాయలు మాత్రం ఇస్తున్నాం. అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో ఏదైతే 5,000 పెంచుతామని చెప్పిర్రో అది ఎక్కడ పెంచుడు కాదు కదా, దాని మీద ఏమాత్రం ఒక మాట కూడా మాట్లాడలేరు. బడ్జెట్లో దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పలేరు. అంటే ఈ రకంగా చూస్తే ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిస్తే వాళ్లకు ఏదైతే చెప్పిరో అది చేయడం లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకో గ్యారంటీ గృహజ్యోతి అని పెట్టింది. గృహజ్యోతి కింద ఏదైతే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆ విషయం కూడా స్పష్టత అనేటువంటిది బడ్జెట్లో లేదు. 4వ గ్యారెంటీ కింద ఇందిరమ్మ ఇల్లు అని పెట్టారు. అప్పుడు ఎలక్షన్ టైంలోనేమో ఇందిరమ్మ ఇల్లు జాగా ప్లస్ ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి 60 గజాలు ఏదో ఉంటేనే ఇల్లు ఇస్తాం, 60 గజాల కన్నా ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉంటే బిల్లు రాదు, తక్కువ ఉంటే బిల్లు రాదు అని ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళను కూడా సతాయించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఎవరికైతే జాగలేదో వారికి జాగలిచ్చి ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఆ వైపున ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం లేదు. అట్లాగే ఇంకోటి చెప్పింది యువ వికాసం, యువకులందరినీ మోసం చేసి వాళ్లకు 5 లక్షల బాండ్ గ్యారంటీ ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఈ రకమైన ఎన్నో ఆశలు యువకులకు లేపారు. కానీ ఎక్కడ కూడా యువకులకు మేము ఇది చేస్తున్నాం ఈ బడ్జెట్లో అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది చేయలేదు. లాస్ట్గా చేయూత అని పెట్టారు. చేయూత ఏంది? చేయూత అంటే పెన్షన్ ఏదైతే 2,000 ఉందో 2,000 4,000 చేయాలని, 4,000 వచ్చే వికలాంగుల పెన్షన్ను 6,000 చేయాలని అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పారు. కానీ 3వ బడ్జెట్ ఇది నడిచిన ఆ యొక్క చేయూత ఏదైతే ఆ గ్యారంటీ 6వ గ్యారంటీ కింద పెట్టినో ఆ గ్యారంటీలో ఎక్కడ కూడా 2,000 ఉన్న పెన్షన్ 4,000, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామనే మాట ఎక్కడ కూడా చెప్పలేదు. బీసీ డిక్లరేషన్ అంటే ఈ 6 గ్యారంటీ కాక మళ్ళీ 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి అందులోపల చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ
పోతే ఒకరోజు మా బాధ కథ చెప్పినన్ని హామీలు ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ అని చెప్పి అందులో బీసీలకు రిజర్వేషన్ కావచ్చు, బీసీలకు సప్లాన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా కూడా ఈ బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ అడగనేటువంటిది పడలేదు. ఎస్సీలకైతే కేసీఆర్ ఎస్సీ బంధు 10 లక్షలు ఇచ్చాడు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటా పోతే మొత్తం 420 హామీలు 6 గ్యారంటీలే కాక 420 హామీస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అడుగు వేయలేదు. అంటే ప్రజలను ఖాళీ మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తుంది తప్ప ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్పినో దాన్ని మాత్రం చేయడం లేదు. మన వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే వికారాబాద్ జిల్లాను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అన్నాడు, కేసీఆర్, హరీష్ రావు, మన కేటీఆర్ అక్కడనే అభివృద్ధి చెందుతుంది తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి చెందుతలేదని. కానీ ఈరోజు వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలుగా వస్తున్నా మీరు ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాకు ఏ నిధులు మంజూరు చేసిర్రు? ఈ మొన్న రిలీజ్ చేసినటువంటి బడ్జెట్లో మీరు ఏమి బడ్జెట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించారు? నిన్న ఎక్కడ ఆయిల్ ఫామ్ ఓపెన్ చేస్తూ ఆయిల్ ఫామ్ కూడా కోడంగల్లో పెడతానే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వికారాబాద్ జిల్లా అనేటువంటి మాటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు. ఇక్కడ ఏది జరిగినా వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగాలనేటువంటిది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు. ఈరోజు ఒక జిల్లా చేసిన, ఒక జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిన, ఒక మెడికల్ కాలేజ్ చేసిన, ఇక్కడ ఒక ఓవర్ బ్రిడ్జ్ మళ్ళీ కడుతున్నా, ఇవన్నీ చేసింది వికారాబాద్ జిల్లాకి ఎవరంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి అభివృద్ధి పనులే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక గౌరవ స్పీకర్ గారు ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లాకున్నా ఎక్కడ కూడా వికారాబాద్ జిల్లాకు అభివృద్ధి అనేటువంటిది లేదు, ప్రత్యేకమైనటువంటి నిధులు అనేటువంటిది లేదు. కనీసం బడ్జెట్లో కూడా వికారాబాద్ జిల్లాని ఈ రకంగా అభివృద్ధి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడ చర్చించలేదు. మరి ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలంతా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏం చెప్తున్నది, ఏం చేస్తున్నది, మన వికారాబాద్కు ఎంత దగ చేస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వికారాబాద్ జిల్లా ప్రజలు ఆలోచించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మోసం చేస్తుందో ప్రజలకు, ఆ యొక్క ప్రజల తరఫున ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ, మా జిల్లా అధ్యక్షులు మెత్కానంద్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ప్రజా సమస్యల పైన పోరాడతాం. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వికారాబాద్ ఇంతకుముందు ఒక చిన్న విషయం ఏంటంటే టఫ్ ఐడిసి కింద ఫండ్స్ ఏదైతే 30 కోట్లు కానీ వికారాబాద్ సుందరంగా మార్చడానికి, వికారాబాద్ లో ఉన్న రోడ్లన్నీ వెడల్పు చేసి మంచిగా చేయడానికి ఏదైతే చేసామో అది టెండర్ అయిన తర్వాత కూడా క్యాన్సల్ చేసి ఈరోజు మొత్తం వాట్లల్లో ఆడబెడతామని వాళ్ళు గెలిచినప్పటి నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు నేనేమంటున్నా అంటే కనీసం వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదైతే మేము ఆ రోడ్ల అభివృద్ధికి పెట్టామో, వికారాబాద్ 4 దిశల డివైడర్లు పెట్టి 4 దిశల మంచి రోడ్ వెడల్పు ఏదైతే చేయాలనుకుంటున్నామో కనీసం ఆ ప్రాసెస్ అంతా మేము తెచ్చిన బీఆర్ఎస్ తెచ్చిన ఫండే, కనీసం ఆ ఫండ్ను మళ్ళా కేటాయించారు, మేము తెచ్చినామని చెప్పుకుంటున్నారు. కనీసం ఆ ఫండ్ను పెట్టి ఈ యొక్క రోడ్లను అభివృద్ధి చేయడానికి సందర్భంగా నేను తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో 3,24,000 కోట్లకు ఆ బడ్జెట్ను ప్రకటించారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించినట్టుగా అన్ని వర్గాల వారిని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి చెవులో పువ్వు పెట్టింది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచడానికి కానీ ఎలాంటి కృషి చేయలేదు. మరియు 6 గ్యారంటీలకి అతి గతి లేదు. 6 గ్యారంటీల ప్రస్తావనే లేదు. గత సంవత్సరం ఆర్థిక బడ్జెట్లో 56,000 కోట్లకి 6 గ్యారంటీలకు ప్రకటిస్తే ఈ బడ్జెట్లో కేవలం 50,000కే కుదించారు. అంటే అందులో కోత పెడుతున్నారు. 6 గ్యారంటీలలో
అసలే అమలు కాలేవు. అందులో ఇప్పుడు 5,000 కోట్ల కుదించారు. ఇందిరమ్మ ఇళ్లలో కోత విధించారు. అట్లాగే రైతులకు సంబంధించింది రైతు బంధు విషయం వస్తే గత ప్రభుత్వము సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి విడత వర్షాకాలం చినుకులు వచ్చే సమయానికే మన అకౌంట్లో నేరుగా పడేది. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో ఈ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాము, అది 2 కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పారు. 3 పంటలకు కాదు, కనీసము 1 పంట కూడా వేయకుండా 2 విడతలు ఎగ్గొట్టిన ప్రభుత్వం. అట్లాగే రైతు కూలీలకు మేము రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. అట్లనే కౌలు రైతులకు కూడా వ్యవసాయదారులు వాళ్ళ భూమున్న రైతులకి కాకుండా కౌలు రైతులకు కూడా మేము రైతులతో పాటుగా సమానంగా ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా వంచిన ప్రభుత్వం. ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, వంచింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని. కనీసం తట్టడి మట్టి వేస్తలేదు రోడ్ల మీద. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు హ్యామ్ రోడ్లని. హ్యామ్ రోడ్ల విషయంలో ప్రతిపాదనలు చేస్తున్నారు. హ్యామ్ రోడ్లు కావవి. కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంట్రాక్టర్ల గురించి అవి స్కామ్ రోడ్లని నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన హామీలన్నిటి కూడా ఏవైతే ఉన్నాయో భిన్నంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే ఏవేవో ఇచ్చిందో 420 హామీలు కాకుండా వాళ్ళ 6 గ్యారంటీలు ఏవేవైతే ఇచ్చిందో ఇప్పటి వరకు ఏవి కూడా నెరవేరుస్తలేదు. అవి పూర్తిగా కాకుండా ఏవో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కాడికి వస్తే ఎన్నో కండిషన్స్ ఇస్తున్నారు, వాడు కొన్ని ఇంటికి కొన్ని ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతమందిని డైవర్ట్ చేద్దామని ఒకటి స్టార్ట్ చేసినాక కొన్ని కండిషన్స్ 60 గజాల కన్నా ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఫస్ట్ బిల్ వస్తే సెకండ్ బిల్ రావట్లేదు. అలానే ఇప్పుడు ఇందిరమ్మ ఇది కాకుండా బస్సు 2,500 లేడీస్కి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా దాన్ని అంతా పత్తా లేకుండా పోయింది. అది ఒకటే కాకుండా ఏదైతే మెయిన్ బీసీలకు కానీ అన్ని డిక్లరేషన్స్ అన్ని ప్రతి ఒక్క వర్గానికి డిక్లరేషన్స్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక్కడ పోతే అక్కడ ఏ ఊరికి పోతే అక్కడ వాళ్ళకు అన్ని ఇచ్చింది, అన్ని డిక్లరేషన్స్. మైనారిటీలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ డిక్లరేషన్ కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఏమవుతుందంటే ఏదో ఒక దానికి వాళ్ళ ఫుల్ఫిల్గా ఏది ఏదైనా చేస్తలేదు. ఇప్పుడు ఏదో మొన్న మన మున్సిపల్ని రంజాన్ తోఫాని ఇచ్చారు, వాడుకు 10 ఇచ్చారు. ఆ 10ని ఎవరికి ఇవ్వాలో కూడా తెలియకుండా పోయింది. అలా చాలామందికి అసలు ఆ 10లో చాలామంది కౌన్సిలర్లకు కూడా రాలేవు. ఇచ్చిందే 10, ఆ 10లో చాలామంది కౌన్సిలర్లకు కూడా రాలేవు. అట్లనే ఇది కాకుండా ఏదైనా అన్ని చేసిందంటే ఏదో నామకే వాస్తే ఇప్పుడు రైతు బంధులో మోసమే. ఇంకోటి మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైతు చనిపోతే వారం నెల రోజులలో ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ పడుతుంది. ఇప్పుడైతే ఆ ఇన్సూరెన్స్ పత్తానే లేదు. ఇలా అన్నిటి కూడా ఏదో మోసపూరితంగా చేస్తుంది. ఇప్పటికైనా ఆ 420 హామీలను చేస్తూ కంపల్సరీగా చేయాలని కోరుకుంటూ, మరియు ఉన్న మున్సిపల్కి వస్తే ఇప్పటి వరకు కూడా అందరూ అన్నట్టు ప్రజలు గెలిచి 40 రోజులకు దాటిపోయింది కూడా. ఇప్పటి వరకు కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం కూడా చేయలేరు ఇప్పటి వరకు కూడా. అది ఎందుకు ఇప్పుడు మాకు 40 రోజులు కలుస్తున్నా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా. అది పెట్టలేదని వాళ్ళు అంటారు, పెడతలేరని వీళ్ళు అంటున్నారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ మీటింగ్, ఇప్పటిదాకా బడ్జెట్ మీటింగ్ అనే పత్తా లేదు. అసలు మేము బడ్జెట్ మీటింగే లేని నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు ఏమేమి కేటాయిస్తారో కూడా తెలుస్తుంది. అసలు ఇప్పటిదాకా టెండర్ పెట్టిన అన్నారు. ఇప్పటిదాకా 18 కోట్ల టెండర్లు పెట్టినారు వికారాబాద్లో. ఇప్పటిదాకా దాన్ని ఏమైంది కూడా ఎవరు తెలియదు, ఎవరికి వచ్చిందో తెలియదు, అసలు ఏ స్టేజ్లో ఉంది కూడా ఎవరు తెలియదు. ఏమన్నా అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఏది అడిగినా కూడా మీటింగ్ తర్వాత ఆ మీటింగే పెట్టట్లేదు. 40 రోజులు కమిషనర్ అని అడిగి మాకే తీసుకొచ్చిపోతున్నది. అన్ని సమస్యలు మీకు మేము జిల్లా కేంద్రం అయి ఉండి కూడా వికారాబాద్లో ఎట్టి సమస్యలు ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. ముందుగా ఫస్ట్ మీటింగ్ పెట్టి తర్వాత అది కాకుండా మనం ముందుగా అన్ని జిల్లా కేంద్రం అయి ఉండి కూడా ఇప్పటివరకు నేను జిల్లా కేంద్రంలో మీటింగ్ కాలేదు. అక్కడ తాండూరులో అయిపోయింది, పరిగిలో అయిపోయింది, చేవెళ్ళలో అయిపోయింది, అంతటా అయిపోయింది. కానీ మనకు వచ్చేసరికి ఇక్కడ అవ్వట్లేదు. తొందరగా మీటింగ్ పెట్టి ఉన్న సమస్యలన్నీ తీర్చాలని, అలాగే ఏవైతే హామీలు ఇచ్చారో 6 గంటలు కూడా అన్ని మున్సిపల్ అందరికీ అందాలని కోరుకుంటున్నాం. అసలు 3
కోట్ల పైచీలకు బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్లో ఎవరికి న్యాయం జరిగింది? ఏ వర్గానికి న్యాయం జరిగింది? రైతులకు న్యాయం జరిగిందా? విద్యార్థులకు న్యాయం జరిగిందా? లేదు ఒక సామాజిక వర్గానికి, ఏదైనా ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగిందా? లేదు 6 గ్యారంటీల కోసం కానీ ఏదైనా స్పెషల్గా నిధులు కేటాయించడం జరిగిందా? అసలు డొల్లా మొత్తం ఒక అంకెల గారడితోటి బడ్జెట్ నిర్వహించడం జరిగిందని మా పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ గారు కూడా దీనిపై విమర్శించడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా అన్ని మండలాల నాయకులు కూడా, అన్ని మండల ప్రెసిడెంట్ నాయకులు కూడా ఈ బడ్జెట్పై కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. వికారాబాద్ నియోజకవర్గంలోని మండల నాయకులందరూ కూడా అసలు బడ్జెట్ ఏ విధంగా ఉందంటే మొత్తం డొల్లా అంతా, అందులో ఏం లేదు, ఏ వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా లేదు. అందులో మీరు ముందు కనీసం 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఎవరికి న్యాయం చేసారు? అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు కూడా న్యాయం జరిగింది. దళితులకు 10 లక్షలు దళిత బంధు ఇస్తే 10 లక్షలు ఏం సరిపోతాయి? నేను వచ్చినాక 15 లక్షలు ఇస్తా. పింఛన్ 2000 ఇస్తే 2000 ఏం సరిపోతాయి? నేను వచ్చినాక 4000 ఇస్తా. వికలాంగులకు 4000 ఇస్తున్నారు, 4000 ఏం సరిపోతాయి? నేను వచ్చినాక 6000 ఇస్తా. మహిళలకు 2500 ఇస్తా. గ్యాస్ 500కే ఇస్తా. కరెంటు బిల్లు తక్కువ చేస్తా. ఇట్లా ఒక్క హామీ కాదు. విద్యార్థులకు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాని, ఇట్లా రైతులను, విద్యార్థులను, మహిళలను, మైనార్టీలను, ఎస్సీలను, ఒక్క వర్గాన్ని కాదు. రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చిన వాగ్దానాలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మొత్తానికి మోసం చేసింది. కనీసం సరే అధికారంలోకి వచ్చింది, కనీసం దాన్ని మార్చే విధంగానన్నా, దాన్ని ఆచరణ సాధ్యం చేసే విధంగానన్నా అందులో 6 గ్యారంటీలను కానీ 420 హామీలు ఇచ్చారు. అందులో దానికి స్పెషల్ నిధులు బడ్జెట్లో పెట్టిరా అంటే అది కూడా లేదు. అసలు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? అసలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? ప్రజలకు ఏదైనా మంచి చేస్తారనే కదా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్కి. మీరు ఏం చేస్తారు? ప్రజలను పట్టించుకుంటారు? అసలు ఎంతసేపు తెలంగాణ స్టేట్ను దోసుకోవడం, ఢిల్లీకి తీసుకుపోవడం, ఇదే స్కీమ్, అదే పని. ఇప్పుడు 4 స్టేట్లలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి దేశంలో. దానికి ఫండ్ ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే 10 రోజులకు 4 రోజులకు ఒకసారి ఫ్లైట్ ఎక్కాలి, రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలి, సంచి తీసుకుపోవాలి, అడవి చేసి రావాలి. పోయినప్పుడల్లా 1000 కోట్లు. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా డెవలప్ చేయడానికి పోతే కేసీఆర్ గారు ఇంత తప్పు చేసారు, అంత తప్పు చేసారు అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు విమర్శిస్తారు. మంత్రులు కానీ వారి సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు. నేను ఒక విషయం చెప్తున్నా ప్రజలకు. కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసారు? కేసీఆర్ గారు నీళ్లు తీసుకొచ్చారు, కరెంటు తీసుకొచ్చారు, రైతులకు న్యాయం చేసిండు, విద్యార్థులకు న్యాయం చేసిండు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు. తెలంగాణ స్టేట్లో అసలు ఎన్నో సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి జరిగే కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ 10 సంవత్సరాల అభివృద్ధి చేసింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పు చేసి ఏం చేశారా? 3,70,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారా? అంత నాకు తెలిసి 2 లక్షల కోట్లు ఢిల్లీకే పంపించారు. రాహుల్ గాంధీకి ఎన్నికనే చేశారు. అప్పు ఒక్కటి ప్రజలకు కూడా ఎవరికైనా న్యాయం చేశారు? అంత అప్పు చేసి కూడా మాట్లాడితే అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది. అప్పు మీరు అప్పు చేసి ఏం అభివృద్ధి చేస్తారు? తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఈరోజు ఆలోచన చేయాలి కూడా. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక్కసారి అధికారం ఇస్తే మళ్ళీ 15 సంవత్సరాల వరకు కూడా ఎంత సంపాదన కావాలో అంత సంపాదన చేసుకుని వెనకేసుకుంటారని చెప్పి పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా వికారాబాద్ జిల్లా, వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే వికారాబాద్లో ఎంత దయనీయంగా ఉందంటే పరిస్థితి. స్పీకర్ నియోజకవర్గం ఇది, రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. అసలు కొద్దిపాటి వర్షం పడితే మొత్తం మోరీలు మొత్తం నిండి రోడ్ల మీద మొత్తం పోతా ఉన్నాయి. అసలు ఏం నడుస్తుంది వికారాబాద్ అసలు? అదేవిధంగా నైట్ 10, 11, 9, 8 అయితేనే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోవడానికి ఇబ్బంది ఉంది. ఎందుకంటే స్ట్రీట్ లైట్ కూడా ఒక్క స్ట్రీట్ లైట్ వస్తుంది మెయిన్ రోడ్లో, గల్లీలలో కాదు, మెయిన్ రోడ్లలో కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చే రోడ్లో కూడా స్ట్రీట్ లైట్ వస్తారు. ఎవరు పట్టించుకునే దిక్కే ఉన్నది. ఇక డ్రైనేజ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎస్పీ ఆఫీస్ కాడ అయితే కనీసం ఇప్పటి వరకు నెలకు కనీసం 2 సార్లు జాబ్ అవుతూ ఉంటుంది. మొత్తం మెయిన్ రోడ్లో, హైదరాబాద్ రోడ్లో, ఇంకా సందులలో గుందులలో కదా, హైదరాబాద్లో ఎస్పీ ఆఫీస్ ముందర కనీసం 10 రోజులకు ఒకసారి డ్రైనేజ్ వంగుతూ ఉంటుంది. ఈ ఎల్ఎస్ ఆఫీస్ కాడ మొత్తం ఆన్యాన్ని కాదు, ఇతరుల ప్రధాన రోడ్లలో, ప్రతి వార్డులలో, ప్రధాన రోడ్లలో, ప్రతి దాంట్లో డ్రైనేజ్ సమస్య ఉంది. ఇంత పెద్ద సిటీకి శాటిలైట్ సిటీ తెచ్చినాం, అవి తెచ్చినాం అని అంటారు కదా కాంగ్రెస్ నాయకులు. దాన్ని క్లీన్ చేయడానికి కనీసం 4 వెహికల్ అని ఉన్నారు కదా. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి క్లీన్ చేసే, డ్రైనేజ్ క్లీన్ చేసే వెహికల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే లింగు మనకు వెహికల్, దాని కూడా మూలపడ్డది. దాన్ని ఇంకో బండి పెట్టి పూసుకోపోయే పరిస్థితి ఉన్నది. 7 జామేత రోడ్ల మీద 4 రోజుల వరకు కంటిన్యూగా ఫోన్ చేస్తే తప్ప దాన్ని క్లీన్ చేసే పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు మీకు పబ్లిక్ ఈ దానికోసమేనా ఓట్లేసింది? మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో మాటిగా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
నాయకులు మేము క్వశ్చన్ చేస్తున్నామని ఆ ఎలక్షన్స్లో మొత్తం మా నాయకులను కొనుక్కున్నాడు మొత్తం చేసుడు మీ దాంట్లో కలుపుకుని మా పార్టీ బీఫామ్ ఇస్తే కూడా రాత్రి వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కపోయి అంత చేస్తేనే మీకు అన్ని సీట్లు వచ్చినాయి. లేకపోతే వికారాల్లో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా వాడుతుంటే మేము మీ ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షం ఉంటే ఇట్లా క్వశ్చన్ చేస్తారు అడుగుతారనే ఉద్దేశంతో మనం మున్సిపల్ అట్లా చేశాం. అయినా సరే మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర కంపల్సరీ మేము పోషిస్తాము. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మేము నిలదీస్తాము. ఇంకో విషయం కూడా వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న 2-3 రోజుల కింద ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కరెంటు గాలివాన వస్తే అందులో కరెంట్ లేదు. జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉంటారు, దాంట్లో కరెంటు లేకపోతే ఒక 3-4 గంటలు కరెంట్ లేకపోతే పరిస్థితి ఏంటి? పేషెంట్లకు డాక్టర్లు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? ఇది ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి అది ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఎంత పెద్ద ప్రాబ్లం గవర్నమెంట్ హాస్పిటల్ వేరే వ్యవస్థ అత్యవసర చికిత్సలు ఉంటాయి. అందులో గవర్నమెంట్ హాస్పిటల్ కరెంటు పోతే ఏ రకంగా రోగులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ నాయకులు. ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీశ్రావు గారిని తిట్టడం కాదు, ప్రజలకు మంచి చేయండి. మీకు అవకాశం ఇచ్చారు, బాగా నిధులు తీసుకురండి, వికారాబాద్ అభివృద్ధి చేయండి. మేము కూడా సహకరిస్తాం దానికి. మా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎప్పుడైనా సహకరిస్తుంది. మీరు మా మీద నిందలేసుడు మా నాయకుల మీద నిందలేసుడు కాదు, అత్యగా పెద్ద నిధులు తీసుకొచ్చి వికారాబాద్ నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాని కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి క్వశ్చన్ చేస్తూ